ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్న రీతిని బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యం ఏమనగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనము. నీ మీద కోపపడేవారు సిగ్గుపడి విస్మయముందెదరు. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేశాడండి. మన మీద ఎవరైతే కోపపడతారో వాళ్ళు సిగ్గుపడి విస్మయం పొందుతారని దేవుడు వాగ్దానము చేశాడు. దేవుని లేఖనాల్లో చూసుకున్నట్లయితే దావీదు మహారాజు సౌలుకి ఎంతో సహాయపడ్డాడండి. సౌలు మీద దురాత్మ వచ్చేటప్పుడు దావీదు సితార వాయిస్తూ సౌలు మీద ఉన్న దురాత్మను పారదొరలాడు. అదేవిధంగా ఫిలిప్తీయులు దేశం మీదకి దండెత్తగా సౌలు రాజు ఏం చేయలేకపోయాడు. ఆ సమయంలో దావీదు గొల్యాతుని ఓడించి సౌలుకి విజయాన్ని తీసుకొచ్చాడు. సౌలు రాజుకి దావీదు ఎంత సహాయపడినా దావీదు మీద సౌలు అసూయ చెందుతూ ఆయన్ని చంపాలనుకున్నాడండి. ఆయన మీద కోపపడ్డాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే సౌలు మహారాజు దావీదుకి తన సొంత కూతురినే ఇచ్చాడు, తన కుమారుని యొక్క స్నేహితుడు కూడా. ఏదేమైనప్పటికీ దావీదు మీద ఉన్న కోపంతో సౌలు రాజు దావీదుని హతమార్చాలనుకున్నాడు. దావీదుని చంపాలనుకున్న సౌలు రాజు ఏమయ్యాడో మనందరికి తెలిసిందే. తన సొంత కత్తి చేత తనే పొడుచుకొని చనిపోయాడు. ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా మనల్ని బాధిస్తుంటారు. మనం ఎంత సహాయం చేసినా, వాళ్ళకి ఎంత సహాయపడినా వాళ్ళ యొక్క కోపాన్ని మన మీద చూపెడుతూ ఉంటారు. ఒకరి జీవితంలో ఒక మంచి పని చేసినప్పటికీ కూడా వాళ్ళకి అది నచ్చక నిన్ను వ్యతిరేకించి నిన్ను నానా రకమైన మాట్లాడుతూ నిన్ను నానా రకంగా ఇబ్బందులు పెడుతూ నిన్ను ఎంతగానో మానసికంగా కృంగదీస్తారండి. నిన్ను మానసికంగా కృంగదీస్తూ నీ మీద కోపపడతారు. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ మీద ఎవరైతే కోపపడతారో వాళ్ళు సిగ్గుపడి విస్మయం పొందుతారు. వాళ్ళు సిగ్గుపడి నీ యొక్క మంచితనాన్ని గుర్తిస్తారు. ఆయన వాగ్దానం చేశాడంటే అది నెరవేర్చే దేవుడు. దేవుడు అంటున్నాడు కదా, నీ మీద కోపపడేవారు తప్పక సిగ్గుపడి విస్మయం పొందుతారని. అయితే దేవుడు అక్కడ సమయం తెలియజేయలే. ఏ టైం అవ్వచ్చు, ఏ సమయంలోనైనా దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్తాడు. కాకపోతే నువ్వు ఆ సమయం కోసం ఎదురు చూడాలి. వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి, నీ మీద కోపడుతున్నారని చెప్పేసి నువ్వు వాళ్ళ మీద కోపపడి నువ్వు వాళ్ళని వ్యతిరేకించి నువ్వు వాళ్ళకి కీడు చేయకూడదు. నిన్ను వ్యతిరేకిస్తున్నవారు, నిన్ను ఆటంకపరుస్తున్నవారు ఎందరున్నా వాళ్ళు సిగ్గుపడే రోజు ఒకటి వస్తుంది. కాబట్టి దేవుని యొక్క తీర్పు కోసం నువ్వు ఎదురు చూడాలి. ఈ వాక్యం మన జీవితంలో ఫలించలాగిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాగ్దానం నా జీవితంలో మా జీవితంలో నెరవేర్చి ఇదిగో ఈ వాగ్దానం మేము స్వతంత్రించుకునే భాగ్యం దయచేయండి. ఇదిగో దేవ తండ్రి, మా మీద కోపపడేవారు అయ్యా సిగ్గుపడి విస్మయం పొందుతారని వాగ్దానం చేసిన దేవుడు యొక్క వాగ్దానాన్ని దేవ తండ్రి పరిశుద్ధుడా అయ్యా మేము స్వతంత్రించుకునేలాగా మమ్మల్ని తీర్చిదిద్ది నడిపించండి. ఇదిగో నీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని ఉంచండి దేవతండ్రి. దేవతండ్రి, ఏ వ్యతిరేకత మాలో ఉంటే మమ్మల్ని సరిచేసి దేవతండ్రి పరిశుద్ధుడా, మమ్మల్ని దేవతండ్రి వ్యతిరేకిస్తున్న వారిని దేవతండ్రి పరిశుద్ధుడా అయ్యా అటు వారికి దేవతండ్రి మీరే జ్ఞానము, మీరే తెలివి, మీరే బుద్ధి దయచేస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.